హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కలండి. ఒక 4 మామిడికాయలు, దీనికన్నా కొంచెం పెద్దయ్యానండి. 4 మామిడికాయలు ముక్కల కింద కోసుకుని ఎండబెట్టుకున్నాను. ఒక 3 అవర్స్ ఇలాగ తడంతా ఆరిపోయి ఇలా ఎండితే, పూర్తిగా ఎండక్కర్లేదండి, ఇలా ఎండితే సరిపోతుంది. ఇవి నేను 3 గంటలు మంచి ఎండలో 3 గంటలు ఎండబెట్టుకున్నానండి. కొంచెం ఎండ అది ఎక్కువ లేకపోతే ఇంకో గంట ఎండినా ఏమీ కాదు. దీన్ని ఇప్పుడు మనం పచ్చిమాగాయ కింద కలుపుకుందాం. ముందుగా మనం ఒక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు వేగించుకుందామండి పొడి చేసుకోవడానికి. మామూలుగా ఆవకాయకి అయితే ఆవాలు ఎక్కువ, మెంతులు అందులో సగం వేసుకుంటాం కదా, కానీ మాగాయకి మెంతు పిండే ఎక్కువ బాగుంటుందండి. అందుకని 2 సమానంగా వేద్దాము. మన ఈ పచ్చడికి అయితే 1 స్పూన్ సరిపోతుందండి. మిక్సీ జార్లో తిరగదు కదా అని నేను 2 స్పూన్లు వేగిస్తున్నాను. మెంతులు 2 స్పూన్లు వేస్తున్నానండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు వేద్దాం. స్టవ్ వెలిగించాను. సిమ్లో వేగించుకుంటే బాగుంటాయండి. లోపలికంటే వేగుతాయి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. మాడకుండా వేగించుకోవాలండి. మాడితే మాత్రం స్మెల్ బాగోదు అసలు. పచ్చడి వేగడానికి 1 నిమిషం పడుతుందండి. మెంతులు వేగిపోయినాయండి. అప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు ఎక్కువ వేగక్కర్లేదండి. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసాను. మెంతులు ఆవాలు సమానంగా వేసానండి. మెంతులు వేగిన వాసన కమ్మగా వస్తుంది. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయినాయండి. ఇవి పౌడర్ చేసేసుకుందాం. పౌడర్ చేసామండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పచ్చిమిరపకాయ మేము ఆవకాయలాగా ఎత్తుకుంటామండి. నూనె వేడి చేయము, అలాగే తాలింపు కూడా వేయం. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా చేస్తారు కదా. కొంతమంది వేడి నూనె పోస్తారు, తాలింపు వేసుకుంటారు. మేము సేమ్ ఆవకాయలాగే ఈ ముక్కలు, పచ్చి ముక్కలు ఈ గ్లాస్తో 4 గ్లాసులు వచ్చినాయండి. నేను మీకు పచ్చి ముక్కలు వీడియో తీయలేదండి. ఈ ముక్కలు అమ్మ కోసి ఎండబెట్టింది, మా ఇంట్లో ఎండరాదని, అందుకే వీడియో తీయలేకపోయాను. రాత్రి చాలా పెద్ద గాలి వర్షం వచ్చినాయండి మాకు, గాలి దుమ్ము వర్షం. అందుకని అమ్మల చెట్టు కాయలు రాలిపోయినాయి. అమ్మ కోసి ఎండబెట్టింది, అందుకే వీడియో పచ్చి ముక్కలు తీయలేదు. సేమ్ ఇదే గ్లాస్తో 4 గ్లాసులు ముక్కలు అయినాయండి. మొత్తం ముక్కలన్నీ మునిగే వరకు ఆయిల్ పోసాను. వేరుశనగ నూనె అండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటాయి. 4 గ్లాసులు ముక్కలు అయినాయి కదా. 1 గ్లాసు కారం వేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు మెంతులు ఆవాలు పొడి, 3 వెల్లుల్లి అండి. ఊరికే ముక్క చెక్క కింద మిక్సీలో ఒకసారి 1 రౌండ్ వేసాను. ఇప్పుడు సాల్ట్, మనం 1 గ్లాసు కారం వేసుకున్నాం కదా, అర గ్లాసుకి కొంచెం తక్కువ ఉప్పు వేసుకుందాం. ఏమన్నా తక్కువ అయితే తర్వాత చూసి వేసుకోవచ్చు. అరగ్లాసుకి కొంచెం తక్కువ వేస్తున్నానండి. గ్లాస్ కారం, అర గ్లాసు ఉప్పు, 3 వెల్లుల్లిపాయలు, 2 పెద్ద స్పూన్తో ఆవాలు, మెంతులు పౌడర్. అంతేనండి.
మనం ముక్కలు కోసుకుని ఒక 3 అవర్స్ ఎండబెట్టుకోవటమే లేట్ అంతే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముక్కలు ఊరబెట్టుకుని ఎండబెట్టి సంవత్సరం నిలువ ఉండే మాగాయ పట్టుకుంటాం కదా, దానికన్నా కూడా ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే ఆ పచ్చడిలాగా అంత సంవత్సరం అంతా నిలవ ఉండదు. ఇది మనం పచ్చి ముక్కలతోనే ఎండబెట్టకుండా పట్టుకుంటున్నాం కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రేపటి నుంచే తినేయొచ్చండి, 3 రోజులు ఉంచక్కర్లేదు. పచ్చిమాగాయ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ ఆయిల్, 1 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఉప్పు, మనకి 3 వెల్లుల్లిపాయలు వేసానండి, 2 పెద్ద స్పూన్లు ఆవాలు మెంతులు కలిపి చేసిన పొడి. మనకు ఆవకాయకి అయితే 2 వంతుల ఆవాలు 1 వంతు మెంతులు వేసుకుంటాం. మాగాయకి మాత్రం మెంతులు కొంచెం ఎక్కువ వేయాలి, అందుకే 2 సమానంగా వేసాను. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్. పచ్చిమాగాయ పట్టుకోవటం, ముక్కలు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తాలింపు పెట్టుకోండి, కానీ అస్సలు అవసరం ఉండదు, చాలా బాగుంటుంది. నిలువ పచ్చడిలాగా సంవత్సరం ఉండదండి, ఇది 6 మంత్సే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది సంవత్సరం, మామూలుగా అయితే 6 మంత్స్ మాత్రమే ఉంటుంది. ట్రై చేసి చూడండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.